గిరగిర 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 సీలింగ్ ఫ్యాను రెక్క గిరగిర గిర నంబూరి శంకరన్న పక్క గిరగిర 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 సీలింగ్ ఫ్యాను రెక్క గిరగిర గిర నంబూరి శంకరన్న పక్క 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 కాలరెత్తి చెప్పుతున్నా గొంతెత్తి చెప్పుతున్నా పుట్లగూడెం గ్రామస్తులు అపూర్వమైన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు. 2019లో వచ్చినప్పుడు కూడా మీరు నాకు ఇదే స్వాగతం పలికి మీ అందరూ ఆశీర్వాదంతో మరి నన్ను అసెంబ్లీకి పంపించి మరి మీ కృతజ్ఞతను ఎలా తీర్చుకోవాలి అనే దాని మీద నేను మరి మీ గ్రామానికి సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేయటం జరిగింది. మీరందరూ ఆశీర్వదించి మరి మరలా 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి నన్ను ఎమ్మెల్యేగా చేసి అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి మరొకసారి నేను కోరుతూ ఉన్నాను. మనం చేసిన సంక్షేమం అభివృద్ధి ప్రతి ఒక్కరికి అందింది. మేము ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాం అని చెప్పి మరి ఈ రోజున మరలా రావడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా మరి ఈ గ్రామానికి కూడా గతంలో ఎప్పుడు రాని సంక్షేమం అభివృద్ధి ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి మీకు దాదాపు 4 కోట్ల రూపాయలు సంక్షేమం ద్వారా ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి అభివృద్ధి ద్వారా కూడా 80 లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ రోడ్డు మీరందరూ నేను వచ్చిన ఎలక్షన్ అప్పుడు మీరందరూ ఈ రోడ్డు అడిగారు. ఈ రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇంకా రోడ్లు గ్రామంలో ఏమన్నా ఉంటే సిమెంట్ రోడ్లు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాను త్వరలో. ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వటం జరిగింది. చంద్రబాబు లాగా మధ్యలో ఆపేయలేదు ఏది కూడా. ఒకసారి ఆలోచన చేయండి. ఈ నియోజకవర్గంలో నేను కూడా 5 సంవత్సరాల నుంచి పనిచేస్తానే ఉన్నాను. మీలో ఒక అన్నదమ్ములాగా నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానే ఉన్నాను. మరి అభివృద్ధి అనేది నేను చూపించాను జగన్మోహన్ రెడ్డి గారిని. మరి అట్లా ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా ఈ సంక్షేమం వస్తుంది, లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రావు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మంచి జరిగింది అనుకుంటేనే మాకు ఓటేయండి అని చెప్పి ధైర్యంగా అడుగుతా ఉన్నాం. మరి మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.